హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన గ్యారేజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. పొద్దుగాలనే మచ్చాడు అందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేస్తుండు. ఇదేంది ఏం కథ ఏం వండుతుందని చెప్పేసి మీకు మెయిన్ ఛానల్ వీడియో వస్తుంది, రేపు చూడండి. సో ఇప్పుడు వచ్చేసి నిన్న వ్లాగ్లో మీరు చూసిరు కదా, మనం ఈత కొట్టడానికి పోదాం దారా, బోట్ తీసుకొని టెస్టింగ్కి పోదాం దారా అంటే రాజుగారు రాకుండా ఒక గ్రిల్ తయారు చేసిండు కదా. అది ఎంత మంచిగా తయారు చేసిండో చూడరు, మీరు చూపిస్తా. మనోడు వచ్చేసి ఎంత మంచిగా తయారు చేసిండో గాయస్, మీరు చూడరు. మీద హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చింది, ఇక్కడ సైడ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చింది. సైజు బరాబర్చింది కింది మీది, కానీ ఇది ఉందిగా సిమెంట్ అందుకోసం లేచింది. అయిపోయాపా. ఇంకా వీడు ఏమన్నాడు నరకుడు, కిటికీల గ్రిల్స్ నేను చేయకపోతున్నా అన్న అదే ఏదన్నా నరికిండు. సో మొత్తానికి అయితే అట్లా అయింది, దాన్ని మళ్ళీ చేంజ్ చేస్తుండు. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టూడియోలో మాడిఫికేషన్ అయితే అయింది. ఒక గోడ అయితే పెట్టించినాం. ఈ రూమ్ ఒకటి లాంగ్ ఉండే కదా, దీన్ని 2 రూమ్లుగా డివైడ్ చేసినాము. ఇక్కడ మన బెడ్ అయితే వస్తుంది అనమాట. ప్లానింగ్లో మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు. దీనికి ప్లాస్టర్ వేసి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన ఇంటీరియర్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మన స్టూడియో రికార్డింగ్ రూమ్. సో ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నాం. ఇక ఏదో ఒక వీడియో ఉంది ప్లాన్ చేసేది. అరే మచ్చా, ఇంకెంతసేపు అవుతుందిరా? 5 మినిట్ సిద్ధపడ పోయిరా, నా తీసుకొని వస్తా. తేరా తేరా తాకింది లంగా. ఇప్పుడు ఒక వీడియో అయితే షూట్ చేసినాం. ఆ వీడియోలో మొత్తం పెద్ద దెబ్బ తాకింది, కోసింది మొత్తం. డీప్ కట్టు పడ్డది, స్ట్రైక్ పడగలరా? పురం పెట్టు. రక్తం రక్తం ఏంది, రక్తం పెయింట్ కూడా అయింది, రక్తం అది ఎండిపోయి ఎర్ర కలర్ ఓడియా పట్టి తాకింది. వీడు తాజాడు. నా పేరేనా మరి తాజాడు మొత్తం కొరికిండు. నేను కుక్కని అందుకోసం కొరికినా. కాయ్ ఇట్లా ఏం చేద్దామంటే ఇదంతా H2SO4 తీసుకురా పోర్రి, పోద్దాం. బాగా కట్టయింది. మండదిగా పోయి ఆయన దెబ్బ తాకంగానే ఏమో ఆకులు పట్టుకొని వచ్చిండు. అన్నా అన్నా తాడిపెట్ట వేద్దాం, 1 గంట ఉంటుంది. ఆ తర్వాత పక్క పడుతుంది. 2 రోజులు 1 రోజులలో పక్క పడుతుంది. కాలు కొట్టేయాలి బాబు, నిజంగా వస్తుంది. ఇక భూమి మాట ఎర్రగా ఉంటుంది. నాకు అంత మళ్ళేదో శని తగిలింది. ఎట్లా అంటే కుక్క కారసు నిన్న జస్ట్ జింగిడి కుక్కలు అన్ని స్టూడియో మీద కుక్కలు నేను అవి నువ్వులే పైప్ మీద ఉంది నీళ్ళు పడతా అని పొద్దుగాల నిద్రమబ్బులు వచ్చి మీదకి ఎక్కినా. మొత్తం మీద దుంకినది అనుకుంటా, అది మిస్ అయిందా. ఇవాళ ఇది పెట్టదు కంప్లీట్ చేయాలి. పోతుంది అన్నీ దేర్రి వాటర్ కావాలి. ఏంటి కాలు కట్ అయినా? అయ్యా నాకు కాలు కట్ అయింది. రావణాసురుని అయితే గాయస్ మొత్తం కూడా కాల్ చేసినాము. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇన్స్టాగ్రామ్లో 100K సబ్స్క్రైబర్స్ అయితే ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. సో ఆ 100K ఫాలోవర్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక చిన్న కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసినాము. ఇక్కడ నుంచి వెళ్ళి సిద్దిపేటకి అయితే పోతున్నాము. ఎగ్లెస్ కేక్ దొరకదా తెలియదు, ఎందుకంటే నేను నాన్ వెజ్ తినా, మన దుర్గామాత వేదాకా తర్వాత పొట్టు తినడే. సో చూసి ఎగ్లెస్ దొరికితే తినాలి. మరి చూస్తూ అనుకోరా, నేను నాన్ వెజ్ తినంటే వీడు మొత్తం మొన్నదాకా కౌసే తిన్నాడు వారం రోజులు, ఇప్పుడు కౌస్ తింటలేడని. ఎగ్లెస్ దొరుకుతాయి, నేను కూడా తినా ఎగ్లెస్. తీసుకునేది ఎగ్లెసే కదా, తీసుకునే ఎగ్లెసేరా. అమ్ములు కూడా ఏం మాట్లాడతాండి? అమ్ములు కేక్ తింటున్నా. అమ్ములు రావుని కాల్ చేస్తావే, నీకే అవుతుందా ఏమంట? సో ఇలా చాలా క్రాకర్స్ ఉన్నాయి, ఇంకా పేలని వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే అంతా క్లోజ్ చేసుకొని చెప్పిన ఆల్రెడీ కేక్ కటింగ్ అయితే పోతున్నాం. ఇక ఆడికి ఫోన్ చేస్తే వాడు ఫోన్లో ఆవడతలేడు. మన ఎగ్లెస్ కేక్ ఉందా అన్న? ఎంత ఉంది? హాఫ్ కేజీ ఉందా? ఎంత పడుతుంది? కేజీ ఎంత పడుతుంది? హాఫ్ కేజీ ఎంత? సరే ఉన్నాయిగా ఎగ్లెస్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వస్తాం. సక్సెస్ఫుల్ గా గాయ్స్ ఎగ్లెస్ కేక్ అవుతుందట. సో ఇప్పుడు ఆ ఎగ్లెస్ కేక్ అయితే పోతున్నాం. అరే విజయ్, అవన్నీ ఇప్పుడు ఏం చేయక ఇంటికాడ వారేసిరా, నువ్వు కూడా పో. ఎందుకంటే అలా సగానికంటే ఎక్కువ నువ్వే ఎడిట్ చేసినావు, నువ్వే లేవు అనుకో. గుడ్ బాయ్స్. అరే ఆ మాత్రం ఉండాలి, రావణాసుని కాసినప్పుడు జిప్పు కాకుండా ఎట్లా?
నేను ఎందుకు చేసి మరి నువ్వు చెప్తున్నావు జేబు పెట్టినా అంతే నీకు కావాలి జిబ్బరాది జిప్పే ఏదో ఒకటి పెట్టరు ఇప్పుడు మనం ఇంకో జిప్ ఉంటుంది అట్లకే అది పెట్టు ఇడుక్కున్నది అది ఎంత అనుకుంటున్నా బ్యాగు 10,000 మరి ఎంత అనుకుంటున్నావు ఈ పేరుతో పోయి తెలుస్తుంది ఇరిగి అడిపోతలేదు అది అదే 10,000 పని పెట్టినావు తాజా కావాలి పెట్టలేనా నాకు జిప్పు పోయింది కాదు జిప్పు పెట్టిండు కాదు ఇప్పుడు మరి గుంజలే మెల్లనే పెట్టినా నేనే కానీ నేను పెట్టలే అదే అది క్లిప్ పెట్టరు దాన్ని వేపించుకోదానికి పెట్టేసి ఇప్పుడు తీసుకోతే కదా ఇక నడుతూనే ఉంటుంది ఈక్విప్మెంట్ వచ్చేసి గాయస్ మస్తు ఖరాబ్ అయితేనే ఉంటాయి మా దాంట్లో ఇవన్నీ ఏమని వస్తా చెప్పు ఇప్పుడు ఆగం గుంజుకొని వచ్చిండు అది ఊసిపోయింది జిప్పు ఆ జిప్ మొత్తం వేపియాలి ఇప్పుడు వచ్చేసి సిద్దిపేట ఫ్లైఓవర్ కింద అవుతున్నాము ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మీద ఒక బ్రిడ్జ్ చేసి ఆపేసి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో దాని మీకు ఎప్పుడు పోతామో 2030 ఓకే 20 తొందరగా కంప్లీట్ అయితే దాని మీకేం పోదామని ఉన్నది నాకు సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే బేకోమ్ ఎగ్లెస్ కేక్ కోసుడే బాబాయ్ అమ్ములు ఫోన్ చేసినావా చేయలే వీడియోలో చూపెట్టంతే నంబర్ లేదు అమ్ములు ఏడుందో కూడా తెలియదు ఉందా నేను గ్రూప్ లో పెట్టలేదా అమ్ములు ఏమైనా పెట్టాడు గ్రూప్ లో కాజులు చక్కగా తిన్నాం ఫ్రై చేసిన రోస్టెడ్ కాజులు నా మూతికి నా చేతులకు మొత్తం అందరి చేతులకు ఉంటుంది నాకు ఒక్కనికే కాదు దులుపుకున్న అర్రా బాబాయ్ గారికి షీంపోయేది అనుకుంటే మంచి చక్కగా తినబెట్టినాం అది ఏమైతుందో చూడాలి షీంపోతుంది అన్న కూడా షీంపోతుంది ఏంగా చేకొట్టేస్తారు నీ అమ్మా కడుక్కున్నాడు ఎలా నువ్వు వస్తావు ఇక నేను రాను నువ్వేవా నేను కూడా వెనక పెట్టుకుంటా ఎలక్ట్రానిక్స్ మనమే తయారు చేయాలి అది పెట్టుకో రాజుగాడు ఆయన అదేంది గ్రైండింగ్ చేయడు అది మొత్తం లేయర్ లేపేస్తుంది నాకు ఖాళీ కట్ అయినట్టు వాడు చేసిన మిస్టేక్లు అన్ని నాకేమో చేయికి అన్నకేమో కాలుకి నాకు చేయకుండా వచ్చిందిరా ఇప్పుడు చెప్పిండట మరి గ్రైండ్ వాటర్ అని గ్రైండ్ వాటర్ డైరెక్టర్ ఇచ్చిండు కానీ ఏదేమైనా అది మంచిగా ఉందిరా నడుచుకుంటే గమ్మత్ అనిపిస్తాను చేద్దాం నేను నడుస్తా బ్యాలెన్స్ మా అవుతుంది మా నడుస్తా నేను ఇంత వెయిట్ ఉన్నట్టే కానీ ఫిజికల్ గా కొద్దిగా మంచిగా ఫిట్టే ఉన్నా బొర్ర ఒక్కటి తగ్గియాలి ఇయర్ ఎట్లనే వేసి 26 లా అన్న చేస్తున్నాడు గాయస్ అరే బెట్ పెట్టరా బెట్ పెడితే మా తగ్గిస్తా అట్లా పెడితే నువ్వు తగ్గిస్తావు అట్లా పెడితే అనుకోండి తగ్గి ఇనుర్రి iPhone 17 Pro Max 1TB ఒకవేళ ఆగస్టు 21 వరకు 2026 నాకు 6 ప్యాక్ వచ్చినాయి అనుకో మీరు నాకు కొనియాలి కాగితం రాసుకుందాం పెద్ద మనుషుల సమక్షంలో సంతకాలు పెట్టించుకుందాం మరి ఏం చేస్తే మనిషికి పిచ్చుకత కిడ్నీ పోతాయి కాదు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు సిక్స్ ప్యాక్ గ్యారేజ్ లా కట్టేద్దాము అది చేయరాకుండా యాక్చువల్గా చెప్పానంటే 6 ప్యాక్ నాతోని కాదు ఎందుకు అంటే ఏదైనా కనబడంగా నాకు మనసు ఒప్పది మొన్న కావచ్చు మీరు ఏంది అందరం సమోసాలు తింటుంటే అలా ఒక దిల్ పసంద్ ఉంటే సమోసాలు తిన్నా దిల్ పసంద్ కూడా తిన్నా బటర్ నాన్ చికెన్ ఇప్పుడు తినవచ్చు ఆ రోజు అయినా బటర్ నాన్ చికెన్ రోజు అప్పుడు తిందు బాగా కూరగా నేను అందుకే ఇద్దరం కూర పట్టినాం బాగా బటర్ నాన్ చికెన్ తినాలి థమ్స్ అప్ తాగాలి పండాలి నాకు 6 ప్యాక్ మన రాకుండా కానీ ఇప్పుడు అయిపోతుంది కానీ తినే ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది 2 రోజుల వరకు 4 అవుతాడు పక్కనే ఉంటాడు కాకపోతే బొర్ర వస్తుంది ఇప్పుడు ఒక కొద్దిగా బక్క అయినా ఎంత దగ్గర 6 కిలోలు 7 కిలోలు తగ్గిన ఎందుకు అంటే మన వినాయకుని పెట్టినప్పుడు అప్పుడు నేను కరెక్ట్ ఉన్నా నిష్టగా ఇప్పుడు దుర్గామాత పెట్టినాక దుర్గామాత కాబట్టి నిష్టగా ఉన్నా ఏం తినకుండా బయట ఫుడ్ అదొకటి ఇదొకటిగా సో అట్లా బాగా నాకు వెయిట్ లాస్ అయింది ప్రతిరోజు ఇక
ఏంటి ప్రతిరోజు కంకణం ఉండదు. రేపు ఇప్పెత్తురుగా ఈ 9 రోజులకే నా పానం మస్తు జాల వెళ్ళిపోయేది. నేను కాపాడుకున్న దాన్ని తింటే అయిపోరా. ఇప్పుడు షవర్మా పాయింట్ ముంగడికి వస్తున్నాడు. అబ్బా షవర్మా అనిపించింది. అయినా మన డివైడర్ ఎక్కేది కంట్రోల్ 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 అనుకుంటున్నా. ఇంత ఉండాలి క్లాస్ అంతా. అమ్ములు ఉన్నా దాని అమ్మలేదు. విజ్జి ఉన్నాయా టేక్లెస్? పైనాపిల్ బటర్ స్కాచ్ ఇష్టమైన అదేనా? నాకు ఇష్టమైనది అదే కాదు, ఆయనకి ఇష్టమైనది ఏమన్నా నేను అదెందుకురా అయ్యి అదొకటి. ఇన్స్టాగ్రామ్ బ్లాగ్ నెక్స్ట్ రెడీ. వేకెన్సీ ఉందా? స్టూడియోలో చెయ్యరా నా లోగోలు. ఇక మీద కూడా ఉంటుంది, ఇట్లా మీద కూడా ఉంటుంది. ఒక రౌండ్ చిన్నగా సరిపోదు. ఇన్స్టాగ్రామ్ లోగో రెండుకి ఇట్లా అనేది ఇగో వాడు అయ్యా నేనే ఒక కేక్ ఆర్డర్ డెలివరీ బాయ్. నేనన్నా అమ్మాయికి, నువ్వు అమ్మాయికుని కాదు, నువ్వు అమ్ములువి అంటుడు. అయ్యా నేనన్నా అమ్మాయి బయట పోదాం మరి, ఏ టెన్షన్ లేకుండా. అన్ని ఫోన్ టార్చ్ లైట్ పెడితే అయిపోయాయి. ఫోన్ లైట్లు ఉన్నాయి, ఫోన్ లైట్లు ఉన్నాయి. సో ఇక్కడే పోదాం అనుకుని ప్లాన్ చేసినాం. కాకపోతే పైన బాగా మంది ఉన్నారు, అందరిని డిస్టర్బెన్స్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఏం చేస్తున్నాం అంటే బయటకు పోతున్నాం. బయటకు వస్తాము. అరే ఇల్లే పోదారా బయట అంటే కార్ మీద వస్తుంది. ఇంకా మంచి వస్తుంది. ఎట్లా ఓ పారా పరే ఎక్కువ పోసుకొని మళ్ళీ అన్నారు తీస్తుందా. సో మొత్తానికి గైస్ ఇన్స్టాగ్రామ్లో 100K ఫాలోవర్స్ అయిన సందర్భంగా ఒక చిన్న కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసినాము. సో 100K వచ్చేసి ఇక్కడ మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, టైం లైన్ కారణంగా 200K వచ్చేసి మీ అందరితో అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎట్లా ఏం కదా అని చెప్పి 200K అయినప్పుడు అయితే చెప్తా. ఫస్ట్ కేక్ చూడుర్రి, ఎగ్లెస్ కేక్ కత్తిపట్టు దీన్ని కోసి ఇప్పుడే. తర్వాత అందరం కలిసిపోదాం. నేను ఒక్కని అందరం ఎఫర్ట్, అందరం కలిసిపోదాం. హ్యాపీ బర్త్డే తెలుగు ఎక్స్పెరిమెంట్ మన లైటర్ కాదురా, మన ఇన్స్టాగ్రామ్ రా. హ్యాపీ బర్త్డే కాదురా, 100K రా. జాంబీ ఎటు పోతున్నా దూరం. హ్యాపీ బర్త్డే 100K మొత్తం మొత్తానికి గాయస్ కేక్ మీద పడుతుంది అంతా. 100K ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. సో మా వాళ్ళు వచ్చేసి మొత్తం ఆగుతలేరు, ఎంజాయ్ అయితే చేస్తారు. 100K కూర ఎట్లా లేడు, అందరం గోదాం పట్టు. అకౌంట్ క్రియేట్ చేసింది నేను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్. నాకు ఇన్స్టాగ్రామ్ గురించి అకౌంట్ వాడే క్రియేట్ చేసింది. క్రియేషన్ లా మా పాత్ర బాగున్నది. అది ముందు ముందు ఎప్పుడైనా చెప్తా ఎందు గురించి క్రియేట్ చేసిన. క్రియేట్ చేసింది వేరే పర్పస్, కాకపోతే యూజ్ చేస్తుంది ఇప్పుడు దీని పర్పస్ కు. కమాన్ హ్యాపీ బర్త్డే 100K. ఫస్ట్ వాళ్ళకి అవి తీసుకో.
సంప్రదాయం తీసుకో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను మర్చిపోకుండా చెప్తున్నా క్రియేట్ చేసింది వీడియో కూరగాయలు ఫస్ట్ దీనికి పెడతా తర్వాత వచ్చినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారా చెప్తే అది చెప్తా తర్వాత రీల్స్ కదా దానికి ఒక ముఖ్యమైన పాత్ర ఉన్నది దీని తర్వాత దీంట్లో పెట్టిన రీల్స్ ఎడిట్ చేసినోడు నేను నువ్వే పెట్టుకోవాలి లైట్ గా అని పెట్టుకోగా దీని తర్వాత నీకు నాకు డైరెక్ట్ వాడు తినుడే దీని తర్వాత మనం ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినందుకు మీకు ఎట్టుందో కామెంట్ అయితే ఖచ్చితంగా అదే ఆగుర్రా ఇది అమ్ములకి ఎర్రా మచ్చగా తర్వాత సీనియర్ సిటిజన్ బాబాయ్కి సీనియర్ సిటిజన్ తర్వాత మన వెల్డర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరో తర్వాత జాంబీ సో అందరికి కూడా కేక్ అయితే పెట్టినా మీకు కేక్ ఎట్లుందో కామెంట్ అయితే వేయర్రి అంతేకాకుండా ఈ 100K దాకా రీచ్ కానీ మస్తు ఎఫర్ట్స్ పెట్టినాం ఇన్స్టాగ్రామ్లో ఎట్లా అంటే మేము ఎఫర్ట్స్ ఎట్లా పెడతామంటే 15 రోజులకు ఒకసారి పెడతాం ఎఫర్ట్స్ రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ పైన వర్క్ అయితే ఏమో కాకపోతే ఇక పైన ఇన్స్టాగ్రామ్ పైన రెగ్యులర్గా వర్క్ అయితే చేస్తాము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి పోస్టులు వస్తాయి కంటిన్యూస్గా ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటాం చూసి ఎంజాయ్ చేయరు ఇన్ని రోజులు మేము ఎట్లా షూట్ చేసినాము అంటే యూట్యూబ్లో షూట్ చేసిన వీడియోనే కట్ చేసి లేకుంటే దాన్ని కొద్దిగా ఎడిట్ చేసినట్టు చేసి ఏదో ఒక రకంగా ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేసినాం కాకపోతే ఇకపైన ఏం చేస్తామంటే ఇన్స్టాగ్రామ్ గురించే స్పెషల్ కంటెంట్ అయితే షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేస్తాము సో ఖచ్చితంగా సపోర్ట్ అయితే అయ్యి సో ఇప్పుడు కేక్ కొయ్యరు ఓకే వీడియో లేకుండా అప్పుడు ఫన్ కూడా పెట్టాలి ఇన్స్టాగ్రామ్లో ఫన్ వీడియోలు కూడా వస్తాయి ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే కాదు ఎక్స్పెరిమెంట్స్ తో పాటుగా ఎంటర్టైన్మెంట్ ఫన్ కూడా వస్తాయి అడుగు కాఫీ వస్తుంది మస్తుంది ఇంకా తీసుకోవాలి మస్తు ఊరారే నీకు దొరకదు దాని నేను తీసుడు తర్వాత పోతానే ఉన్నారు చేస్తానే ఉన్నారు రే ఏమన్నా కూర్చుర్రా సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వ్లాగ్ సెలబ్రేషన్ లాగా ఏదో ఒకటి ఉండాలి ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకున్నాము వ్లాగ్స్ ఛానల్ పైన కూడా 200K సబ్స్క్రైబర్స్ కానీ చాలా క్లోజ్గా ఉన్నాం ఈ దసరా కాదు కానీ దీపావళి లోపల కంప్లీట్ అయితే చేసేయండి ఒకవేళ కంప్లీట్ అయితే దానికి లైవ్ అయితే కండక్ట్ చేస్తాం వ్లాగ్స్ ఛానల్లో సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో కొత్త అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాయి సెలబ్రేషన్స్ ద్వారా మమ్మల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మమ్మల్ని ఏం లేని స్టేజ్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ జీవితాంతం మీ అందరికీ రుణపడి అయితే ఉంటా ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క ఫాలోవర్కి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం కొత్త వ్లాగ్లో కలుద్దాం డైలీ వ్లాగింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామా వద్దా కామెంట్ అయితే వేయరు గైస్ సో టేక్ కేర్ బై